హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మోటివేషనల్ స్పీచ్ అండి, అమ్మ గురించి. సో నాకైతే మోటివేషన్ స్పీచెస్ 2 లైన్స్ చెప్పడం చాలా ఇష్టం. ఈ రోజుల్లో ఒక అమ్మ 10 మంది పిల్లల్ని పెంచగలదు, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక అమ్మను చూసుకోలేకున్నారు ఈ రోజుల్లో. నిజమా కాదా? కామెంట్ చేయండి. మీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం మాత్రం లేకపోతే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు అనాథవే. నిజమా కాదు? కామెంట్ చేయండి. నిజం చెప్పాలి అంటే ప్రేమించడం అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ రాదు. అమ్మ, నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అమ్మగా రావాలి. ఐ లవ్ యూ అమ్మా. ఈ లోకంలో నువ్వు ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమించేది మాత్రం అమ్మ మాత్రమే. నిజమా కాదా? కామెంట్ చేయండి. మన కోపాన్ని కూడా ప్రేమగా స్వీకరించేది ఒక్క అమ్మ మాత్రమే. ఈ లోకంలో అమ్మను మించిన దైవం ఇంకో వేరేది లేదు. నిజమా కాదా? కామెంట్ చేయండి. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ మాత్రమే. నిజమా కాదా? కామెంట్ చేయండి. సృష్టిలో అందమైనది పువ్వు, నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు. నిజమా కాదా? కామెంట్ చేయండి. మనం ఈ రంగుల ప్రపంచాన్ని చూడడానికి గల కారణం అమ్మ. మనం కడుపులో ఉన్నప్పుడు తన పేగు ద్వారా మనకు ఆహారాన్ని అందిస్తుంది. మనం కడుపు నుంచి బయటకు వచ్చాక తన కడుపు మార్చుకొని మనకు ఆహారాన్ని అందిస్తుంది. ఎంత గొప్పదో కదా అమ్మ. నిజమే అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, మన తొలి నమ్మకం అమ్మ. మన బాధను తన బాధగా, మన సంతోషాన్ని తన సంతోషంగా, మన కష్టాన్ని తన కష్టంగా భావించేది అమ్మ. మన తొలి స్నేహితురాలు అమ్మ. మన జీవితంలో మన అమ్మ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, అంత గొప్పది మన అమ్మ. నిజమే అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం కనులు తెరిచిన వెంటనే చూసేది అమ్మను మాత్రమే. తన ప్రాణాన్ని సైతం తెగించి మనకు జన్మనిస్తుంది. మనం కడుపులో ఉన్నప్పుడు అరికాళ్ళతో తన్నుతూ ఉంటే ఎంతో హాయిగా స్వీకరిస్తుంది ఆ దెబ్బల్ని కూడా. అంత గొప్పది అమ్మ ప్రేమ. నేను అమ్మనయ్యాకే నాకు అమ్మ ప్రేమ ఏంటో తెలిసింది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చదువు లేని అమ్మ కూడా తన బిడ్డకు బుద్ధులు చదువులు చెప్పగలదు. అలాగే కళ్ళు లేని అమ్మ కూడా తన బిడ్డకు వెలుగు చూపించగలదు. అలాగే డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డకు కడుపు నింపగలదు. అందుకే ఎలాంటి అవరోధైనా దాటేది అమ్మ ప్రేమ మాత్రమే. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడి లేని దైవం అమ్మ మాత్రమే. కల్మషం లేని ప్రేమ అమ్మ ప్రేమ మాత్రమే. అమృతం కన్నా తీయనైన పలుకులు అమ్మ పలుకులు మాత్రమే. నా గుండె పలికే ప్రతి మాట అమ్మ అమ్మ అని మాత్రమే. అమ్మ అని మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దేవుడు ప్రతి చోట ఉండలేడు, అందుకే అమ్మను సృష్టించాడు. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలు పెరుగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన మాట అమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ గురించి ఎంత తలచినా తక్కువే, అమ్మకు ఎంత చేసినా తక్కువే. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరణం అంచు వరకు వెళ్ళి ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లి దైవం కంటే ఎక్కువే. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నువ్వు ఓడిపోతే నీకు ధైర్యం చెబుతూ నిన్ను విజయం వైపు నడిపించేది అమ్మ. అమ్మ ప్రేమ. అంతేకాదు,
మనకు ఏదైనా చిన్న ఆపదొచ్చినా సరే మనకంటే ఎక్కువ బాధపడేది అమ్మ మాత్రమే. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీకు వేరే ప్రపంచం ఉండొచ్చు, కానీ మీ అమ్మకు నువ్వు తప్ప వేరే ప్రపంచమే ఉండదు. నువ్వే తన ప్రపంచం. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ ప్రతి కథ వెనుక నీ తల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీ పుట్టుకకు కారణమే అమ్మ. నీ పుట్టుక తల్లితోనే మొదలవుతుంది కాబట్టి. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషపడే క్షణం ఏదంటే మనం పుట్టినప్పుడు మాత్రమే. మనం పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాం కదా, నాకు బిడ్డ పుట్టిందనే సంతోషంతో తల్లి ఎంతో సంతోషపడుతుంది. నిజమా కాదా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లి లేని జీవితం నిర్మానుషంగా ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణం నిర్మానుషంగానే ఉంటుంది. జీవిత ప్రయాణంలో ప్రతి దారి నిర్మానుషంగానే ఉంటుంది. తల్లి ఆశీస్సులతోనే ప్రతి కష్టం సులభమవుతుంది. అందుకే జీవితంలో తల్లి ఉండడం చాలా ముఖ్యం. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్